ఇప్పుడు ప్రతి ఫోన్లో 80 వాట్, 100 వాట్, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తోంది. కానీ నిజంగా ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ ఉండాలి? ఎక్కువ అయితే బ్యాటరీ డ్యామేజ్ అవుతుందా అనే డౌట్ అందరికీ ఉంటుంది. ఈ వీడియోలో ఫాస్ట్ ఛార్జింగ్ గురించి పూర్తి వివరంగా క్లియర్గా చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే క్లారిటీ వస్తుంది. నా పేరు మంజు, మీరు చూస్తున్నారు మంజు టెక్ తెలుగు. ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఏమిటి? ఫ్రెండ్స్, ఫాస్ట్ ఛార్జింగ్ అంటే మొబైల్ బ్యాటరీని చాలా తక్కువ టైంలో ఛార్జ్ చేయడం. సాధారణ ఛార్జర్ 5 వాట్ లేదా 10 వాట్ ఉంటాయి. ఫాస్ట్ ఛార్జర్ అంటే 18 వాట్, 33 వాట్, 80 వాట్, 100 వాట్, 120 వాట్ వరకు ఉంటాయి. వాట్స్ ఎక్కువ అయితే ఛార్జింగ్ స్పీడ్ ఎక్కువ అవుతుంది. మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ ఎంత ఉండాలి? ఇది మీ యూసేజ్ మీద డిపెండ్ అవుతుంది. నార్మల్ యూజర్స్ కి 18 to 33 వాట్ సరిపోతుంది. ఒక గంటలో ఫుల్ ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ లైఫ్ కూడా సేఫ్ గా ఉంటుంది. హెవీ యూజర్స్ ఇంకా గేమర్స్ కి 45 to 67 వాట్ ఉండాలి. 45 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. 100 వాట్ కంటే ఎక్కువగా ఉంటే అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ అంటారు. 20 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. కానీ దీనివల్ల బ్యాటరీ మీద స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువగా ఉంటే ఏమి అవుతుంది? ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువ వాట్స్ లో ఉంటే ఫోన్ హీట్ అవుతుంది. ఛార్జ్ చేస్తున్నప్పుడు కరెంట్ ఎక్కువగా వెళ్తుంది. అందుకే ఫోన్ వార్మ్ అవుతుంది. హీట్ ఎక్కువ అయితే బ్యాటరీ హెల్త్ తగ్గుతుంది. బ్యాటరీ లైఫ్ స్లోగా రెడ్యూస్ అవుతుంది. లిథియం అయన్ బ్యాటరీస్ కి హీట్ అంటే బిగ్గెస్ట్ ఎనిమీ. ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువగా వాడితే ఏమవుతుందంటే బ్యాటరీ సైకిల్స్ త్వరగా పూర్తి అవుతాయి. 2-3 సంవత్సరాలు కెపాసిటీ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5000 mAh బ్యాటరీ 2 ఇయర్స్ తర్వాత 4200 mAh బ్యాటరీలా మారుతుంది. లాంగ్ టర్మ్ యూసేజ్ లో ఛార్జింగ్ స్పీడ్ తగ్గిపోతుంది. బ్యాటరీ డిగ్రేడ్ అవ్వడంతో మొదటిలా ఫాస్ట్ ఛార్జింగ్ ఉండదు. ఇప్పుడు మీ మెయిన్ క్వశ్చన్, ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల బ్యాటరీ డ్యామేజ్ అవుతుందా? డైరెక్ట్ గా ఎక్స్ప్లోడ్ కాదు, ఇమీడియట్ డ్యామేజ్ కాదు, కానీ లాంగ్ టర్మ్ లో బ్యాటరీ హెల్త్ తగ్గుతుంది. ఎస్పెషలీ ఎక్కువ హీట్, చీప్ చార్జర్స్, ఓవర్ నైట్ ఛార్జింగ్, గేమింగ్ వైల్ ఛార్జింగ్, ఇవి చేస్తే డ్యామేజ్ ఛాన్స్ ఎక్కువ. కంపెనీస్ ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాయి? ఇప్పుడు మోడర్న్ ఫోన్స్ లో సేఫ్టీ సిస్టమ్స్ ఉన్నాయి. డ్యూయల్ సెల్ బ్యాటరీ, టెంపరేచర్ సెన్సర్స్, ఆటో స్లో ఛార్జింగ్, స్మార్ట్ ఛార్జింగ్ అల్గరిథమ్స్. అందుకే బ్రాండెడ్ ఫోన్స్ లో రిస్క్ తక్కువ. బ్యాటరీ సేఫ్ గా ఉండాలంటే ఏమి చేయాలి? ఫ్రెండ్స్, మీరు బ్యాటరీ లాంగ్ లైఫ్ కావాలంటే 20% to 80% మధ్య ఛార్జ్ చేయండి. ఫోన్ హీట్ అయ్యేలా గేమింగ్ వైల్ ఛార్జింగ్ అవాయిడ్ చేయండి. ఒరిజినల్ ఛార్జర్ మాత్రమే వాడండి. 120 వాట్ ఛార్జర్ డైలీ యూస్ కి అవసరం లేదు. ఓవర్ నైట్ ఛార్జింగ్ తగ్గించండి. ఫాస్ట్ ఛార్జింగ్ యూస్ఫుల్, కానీ ఎక్కువ వాట్స్ డైలీ అవసరం లేదు. 33 వాట్, 67 వాట్ ఛార్జింగ్ ఇస్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ 120 వాట్ ఛార్జర్ ఎమర్జెన్సీ యూస్ కి ఓకే, కానీ డైలీ వాడితే బ్యాటరీ హెల్త్ తగ్గుతుంది. మరి మీ ఫోన్లో ఎంత వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది? కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. నా ఫోన్లో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.